నమస్కారం. ఈ వీడియోలో భారతీయ న్యాయ సంహిత 2023 చిల్డ్రన్ ప్రొటెక్షన్ లాస్ గురించి తెలుసుకుందాం. అలాగే ఇంపార్టెంట్ సెక్షన్స్ గురించి మరియు పనిష్మెంట్స్ ఎలా ఉన్నాయి, ప్రాసెస్ ఎలా ఉంది, తర్వాత ఇంప్రిజన్మెంట్స్ ఎలా ఉన్నాయి అన్న దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కొక్క సెక్షన్స్ గురించి మనము డీటెయిల్గా తెలుసుకుందాము. ఫస్ట్ సెక్షన్ 100 గురించి చిల్డ్రన్ మ్యారేజ్ ప్రొహిబిషన్. అంటే చిల్డ్రన్ మ్యారేజ్ ప్రొహిబిషన్ అనేది ఏం తెలియజేస్తుందంటే బాలల వివాహం అనేది నిషేధించబడింది. సో మనకు సెక్షన్ 100లో లీగల్ ప్రొవిజన్స్ ఎలా ఉంటాయి, తర్వాత మీనింగ్ ఆఫ్ సెక్షన్ 100 ఎలా ఉంది, నెక్స్ట్ పెనాల్టీస్ ఎలా ఉన్నాయి అనేది ఒక్కొక్క సెక్షన్ వైజ్గా మనం క్లియర్గా తెలుసుకుందాం. సెక్షన్ 100లో ఏముందనంటే మనకి ఒక గర్ల్కి 18 ఇయర్స్ కన్నా తక్కువ, తర్వాత బాయ్కి 21 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్నటువంటి పర్సన్స్కి వివాహం జరిపించినటువంటి విషయాలలో కేసెస్లో కావచ్చు, ఆ మ్యారేజ్ అనేది కోర్టు ద్వారా వైడబుల్గా కన్సిడర్ చేయబడుతుంది. ఇది లీగల్ ప్రొవిజన్స్ మనకి. సో మీనింగ్ ఆఫ్ ద సెక్షన్ 100 ఇంకా ఏం చెప్తుందంటే మీనింగ్ ఆఫ్ వైడబుల్ ఏం చెప్తుంది అని అంటే వైడబుల్ అంటే మ్యారేజ్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవ్వదు. మనకు మైనర్ పార్టీ రిక్వెస్ట్ చేయడం ద్వారా కోర్ట్ అనేది క్యాన్సిల్ చేస్తుంది. ఇది మనకు మీనింగ్ ఆఫ్ వైడబుల్ లీగల్ ప్రొవిజన్స్లో మనకు ఉంటుంది. నెక్స్ట్ పెనాల్టీస్ ఎలా ఉంటాయంటే వివాహానికి సంబంధించినటువంటి అఫీషియల్స్ కావచ్చు, ఇంకా పేరెంట్స్ అవ్వచ్చు, గైడ్ లైన్స్ ఎవరైనా ఇవ్వడం ద్వారా కానీ, మ్యారేజ్కి హెల్ప్ చేయడం ద్వారా కానీ వాళ్ళకి కూడా ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటుంది. అప్ టు 2 years వరకు మనకి ఇంప్రిజన్మెంట్ అది ప్లస్ ఫైన్ కూడా ఉంటుంది సెక్షన్ 100 లోపల. ఓకే, సెక్షన్ 105 ప్రొటెక్షన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్. సెక్షన్ 105 దీని స్కోప్ ఎలా ఉంటుందంటే పిల్లల మీద ఏదైనా సెక్షువల్ అఫెన్స్ జరిగినప్పుడు దానికి స్ట్రిక్ట్ పనిష్మెంట్ అనేది సెక్షన్ 105లో ఉంటుంది. మరి ఇందులో డీటెయిల్స్ మనకి ఏమున్నాయంటే సెక్షువల్ అసల్ట్ కావచ్చు, హెరాస్మెంట్ కావచ్చు, మోల్స్టేషన్, చైల్డ్ పోర్నోగ్రఫీ ఎలా ఉంటాయన్నమాట ఈ సెక్షన్ 105లో. సో మరి ఇందులో మనకు పనిష్మెంట్స్ ఎలా ఉంటాయంటే అఫెన్స్ సివియారిటీ ప్రకారం జైలు శిక్ష 3 years వరకు ఉండొచ్చు, 3 years to లైఫ్ ఇంప్రిజన్ వరకు కూడా ఉండొచ్చు. మరి ఇందులో మనకు స్పెషల్ నోట్ ఏంటి సెక్షన్ 105లో అంటే విక్టిమ్ ప్రొటెక్షన్కి స్పెషల్ ప్రొసీజర్స్ ఫాలో చేస్తారు, ప్లస్ పోలీస్ అండ్ కోర్టు వాళ్ళు స్పీడ్ ట్రయల్ చేస్తారు మనకి ఈ సెక్షన్ 105లో. ఓకే, సెక్షన్ 110 అనేది చైల్డ్ ట్రాఫికింగ్ గురించి తెలియజేస్తుంది. సెక్షన్ 110 లీగల్ పాయింట్ ఏంటంటే మనకి సెక్షన్ 110 ప్రకారం పిల్లలకి ట్రాఫికింగ్ చేయడం, తర్వాత వాడడం ఆర్ ఎనీ లీగల్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది క్రిమినల్ అఫెన్స్ కిందికి వస్తుంది. సో మరి ఇది చైల్డ్ ఎక్స్ప్లాయిటేషన్ గురించి, లేబర్, సెక్షువల్ అబ్యూస్ కోసం చేయడం జరుగుతుంది ఏంటి సెక్షన్ 110 అనేది. మరి ఇందులో ఇంప్రిజన్మెంట్ మనకి ఎలా ఉంటుందంటే స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఉంటుంది, ప్లస్ ఇంక్లూడింగ్ 5 years ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్స్ డిపెండింగ్ ఆన్ గ్రావిటీ ప్రకారం సెక్షన్ 110లో ఇలాంటి విషయాల గురించి తెలియజేస్తుంది మనకు. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 115 చైల్డ్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్. సో మనకు ఇందులో అథారిటీస్ ఏముంటాయంటే సెక్షన్ 115 ప్రకారం గవర్నమెంట్ ఆఫీసర్స్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ అంటే CWCS పవర్ ఇచ్చింది వాళ్ళకి. ఎవరి చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ వాళ్ళకి కొన్ని పవర్స్ ఉన్నాయన్నమాట చైల్డ్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్స్లో భాగంగా. వాళ్ళ డ్యూటీస్ ఎలా ఉంటాయంటే పిల్లలు కష్టంలో ఉన్నప్పుడు రెస్క్యూ చేయడం, తర్వాత మెడికల్గా కానీ సైకలాజికల్గా కేర్ ఇవ్వడం కానీ, తర్వాత సోషల్ రిహాబిలిటేషన్స్ ఇవ్వడం మ్యాండేటరీ సెక్షన్ 115లో. తర్వాత జ్యుడిషియల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మనకు స్పెషల్ కోర్ట్స్, వీళ్ళకి స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి. అలాగే ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు ఫాస్ట్గా జస్టిస్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో ఈ భారతీయ న్యాయ సంహిత 2023లో సెక్షన్ 100
105, 110, 115 వల్ల పిల్లలకి చాలా ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి విషయాలు మనం తెలుసుకొని సోషల్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.